హాయ్ అండి. అందరికి నమస్కారం. ప్రెజెంట్ అయితే మేము షిరిడీలో అయితే ఉన్నామండి. షిరిడీలో బాబావారిని దర్శించుకున్న తర్వాత షిరిడీ నుంచి నెక్స్ట్ వచ్చేసి శనిశంగనాపూర్ అయితే వెళ్తున్నామండి. షిరిడీ నుంచి మనకు శనిశంగనాపూర్ వెళ్ళడానికి చాలా వెహికల్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఈ వెహికల్స్ వచ్చేసి మనకు అప్ అండ్ డౌన్ వచ్చేసి ఈచ్ వన్ పర్సన్‌కి 200-300 రూపీస్ అయితే చార్జ్ చేస్తున్నారు. షిరిడీ నుంచి శనిశంగనాపూర్ వచ్చేసి 75 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మనకు షిరిడీ నుంచి శనిశంగాపూర్ వెళ్ళి రావడానికి 4-5 అవర్స్ అయితే పడుతుందండి. ప్రెజెంట్ మేము శనిశంగాపూర్ అయితే చేరుకున్నాము. ఇప్పుడు చూస్తుందొచ్చేసి మనకు శనిశంగాపూర్ యొక్క బస్ స్టాండ్ అండి ఇది. ఇక్కడే వెహికల్స్ అయితే అన్నీ పార్క్ చేశారు. ఈ పార్కింగ్‌కి పక్కనే మనకు పూజకు సంబంధించినటువంటి స్టోర్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఇక్కడున్నటువంటి అన్ని పూజా స్టోర్‌లలో మనకు చాలా వరకు మోసమైతే చేస్తూ ఉంటారండి. అదేంటంటే స్వామివారికి పూజా సామానని చెప్పేసి 300, 500 పెట్టి మనకు పూజా సామానయితే ఇస్తూ ఉంటారు. కానీ స్వామివారికొచ్చేసి ఒక నువ్వుల నూనెతో మాత్రమే అభిషేకం చేయాల్సి ఉంటుంది. మనం తీసుకున్నటువంటి పూజా సామానంతా లోపటికి వెళ్ళగానే ఒక ట్రే లాంటిదైతే పెడుతూ ఉంటారు. ఆ ట్రేలల్లో ఏదైతే మనం పూజా సామానయితే తీసుకుంటామో, ఆ పూజా సామాన్ని ఆ ట్రేలల్లో వేసేసి ఒక నువ్వుల నూనె మాత్రమే లోపలికైతే తీసుకెళ్ళడానికి అలో అయితే చేస్తారు. ఎవరైతే ఏళ్ళనాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శనితో బాధపడుతూ ఉంటారో, వారు గనక ఒక్కసారి ఈ శనీశ్వర ఆలయాన్నయితే దర్శించుకుంటారో, వారి యొక్క శని పీడల నుంచి విముక్తయితే కలుగుతుందని జెప్పేసి ఇక్కడ భక్తుల యొక్క విశ్వాసమండి. అలాగే ఇక్కడొచ్చేసి మనకు సోమవారం నుంచి శుక్రవారం వరకు భక్తుల రద్దీ కొంచెం సాధారణంగా అయితే ఉంటుంది. ఇక శనివారం, ఆదివారాల్లో కొంచెం భక్తుల రద్దీ అనేది అధికంగా ఉంటుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు ఇక్కడ స్టే చేయాలంటే మనకు ఇక్కడ రూమ్స్ గూడా అందుబాటులో ఉన్నాయి. ఇక ఈ ఆలయం యొక్క చరిత్రనైతే తెలుసుకుందాం. పూర్వం శనిశంగనాపూర్‌లో విపరీతమైన వరదలైతే వచ్చాయట. ఆ వరదల్లో ఒక విగ్రహమైతే కొట్టుకుంటూ గ్రామంలోకి వచ్చి పరిణి చెట్టులో కూరుకుపోయిందట. ఒకరోజు మేకలు కాచుకుంటూ అటుగా వచ్చినటువంటి యువకులు పరిణి చెట్టులో కూరుకుపోయినటువంటి విగ్రహాన్ని కదపడానికి ప్రయత్నించగా, ఆ విగ్రహం నుంచి రక్తం స్రవించడం మొదలుపెట్టిందట. ఆ దృశ్యాన్ని కళ్ళారా చూసినటువంటి యువకులు వెంటనే గ్రామంలోకి వెళ్ళి గ్రామ పెద్దలకైతే విషయమైతే చెప్పారంట. వెంటనే గ్రామ పెద్దలైతే ఆ విగ్రహం ఉన్న ప్రదేశానికి చేరుకొని, విగ్రహానికి ఎత్తే ప్రయత్నమైతే చేసి విఫలమైతే అయ్యారట. ఇక అదే రోజు రాత్రి శనిదేవుడు ఒక భక్తుని కలలో కనిపించి, తాను ఆ గ్రామంలో ఉన్నానని, తనని వెలికితీసి ప్రతిష్ఠించమని చెప్పారట. తర్వాత ఆ భక్తుడు ఎడ్ల బండినైతే తీసుకొని పోయి స్వామి చెప్పినట్లుగా చేసి విగ్రహాన్నైతే వెలికితీసి ప్రతిష్ఠించాడట. నల్లరాతి విగ్రహానికి దేవాలయం కట్టించాలా అని శనిదేవుణ్ణి ఆ భక్తుడు అడిగినప్పుడు, ఆకాశం తన నీడని, తనకి ఎలాంటి నీడ అవసరం లేదని, అలాగే ప్రతిరోజు తనకు తైలాభిషేకం చేయమని ఆ గొర్రెల కాపరికైతే ఆదేశమైతే ఇచ్చారట. ప్రెజెంట్ మనమైతే స్వామివారి విగ్రహం దగ్గరికైతే చేరుకున్నామండి. ఇప్పుడు మనం ఏదైతే నువ్వుల నూనె తీసుకొస్తామో అదైనది మనమైతే ఇక్కడే పోయాల్సి ఉంటుంది. ఇక్కడ పోస్తే మనకు పైపుల ద్వారా స్వామివారికి అభిషేకం అయితే చేస్తారు. లేదు మనమే డైరెక్ట్‌గా స్వామివారికి అభిషేకం చేయాలనుకుంటే 500 రూపీస్ పెట్టి టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుందండి. 500 రూపీస్ పెట్టి టికెట్ తీసుకుంటే మనమే నేరుగా వెళ్ళి తైలముతో అభిషేకం అయితే చేసుకోవచ్చు. ఇక మా దర్శనమైతే కంప్లీట్ అండి. ఇక్కడి నుంచి వెనక్కి చూడకుండా డైరెక్ట్‌గా మనము బయటికైతే వెళ్ళాల్సి ఉంటుంది. బయటికి చేరుకున్నాక మనకు పక్కనే గోదావరి నదైతే ప్రవహిస్తూ ఉంటుంది.
ఇక్కడే మనకు ఘాట్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక దీని పక్కనే మనకు కొత్తగా మనకు నవగ్రహాలకు సంబంధించినటువంటి మండపాలైతే నిర్మాణం అయితే జరిగింది. దీన్ని కూడా ఖచ్చితంగా దర్శనం అయితే చేసుకోండి. ఇంతటితో మా దర్శనం అయితే కంప్లీట్ అండి. ఇక ఇక్కడి నుంచి మేము షిరిడీకైతే చేరుకోవాల్సి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో గనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.